ఏపీలో నకిలీ మద్యం కేసుకు సంబంధించిన మూలాలు విజయవాడ ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి. ఈ కేసులో ఏవన్గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ కి సంబంధించిన గోడౌన్లో పెద్ద ఎత్తున మద్యం తయారు చేసేందుకు అన్ని సిద్ధంగా చేసుకుంది. అక్కడ రైడ్ చేసిన పోలీసులు స్పిరిట్ ఖాళీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ఇప్పటికే తయారు చేసిన కొంత మద్యాన్ని బాటిల్స్ లో ఫిల్ చేశారు. ఆ మద్యం బాటిళ్లను కూడా సీజ్ చేశారు. నిందితులు జనార్దన్ ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జనార్దన్ సోదరుడు జగన్ తో పాటు రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇక్కడ మద్యం తయారు చేసి వేరువేరు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఏపీలో కలకలం రేపుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన డంపుని ప్రస్తుతం విజయవాడ ఇబ్రహీంపట్నంలో కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించి మూలాలు మొదట అన్నమయ్య జిల్లాలో అయితే గుర్తించడం కూడా జరిగింది. మొలకల చెరువులో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. టీడీపీ నాయకులుగా ఉన్నటువంటి సురేంద్ర నాయుడు దానిమ్మ తోటలో ఈ లిక్కర్ డంపును కూడా గుర్తించినటువంటి అధికారులు వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపున ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు కూడా ఈ అంశానికి సంబంధించి సమీక్ష కూడా నిర్వహించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం దాని లింకులు మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే అద్దేపల్లి జనార్దన్కి సంబంధించిన గోడౌన్లో కూడా గుర్తించడం కూడా జరిగింది. ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏఎన్ఆర్ బార్ అనే పేరుతో అద్దేపల్లి జనార్దన్ కూడా మొత్తం బార్ నిర్వహిస్తా ఉన్నారు. నిన్నే ఎక్సైజ్ పోలీసులు కూడా ఆ బార్ను పూర్తి స్థాయిలో పరిశీలించి అందులో నకిలీ మద్యం లేదని అయితే గుర్తించారు. ఇక ప్రస్తుతం ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ గోడౌన్లో ఈ స్పిరిట్ని కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. వీటన్నిటిని కూడా ఈ స్పిరిట్కి సంబంధించిన క్యాన్లన్నింటినీ కూడా ప్రస్తుతం అధికారులు సీజ్ చేసి తరలిస్తున్న పరిస్థితి. ఇక విజువల్స్లో కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. మద్యాన్ని ఖాళీ బాటిళ్లలో నింపి వేర్వేరు బ్రాండ్స్కి సంబంధించిన ముద్ర అనేది వేసి వీటన్నిటిని కూడా విక్రయాలు చేపట్టడానికి సంబంధించి కూడా ఈ ఖాళీ బాటిల్ పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఖాళీ బాటిల్స్ను కూడా ప్రస్తుతం ఇక్కడ ఈ డంపులో కూడా అధికారులు గుర్తించారు. చూడొచ్చు ఇంకా కూడా ఎక్సైజ్ అధికారులు సిబ్బందితో ఈ వందల కొద్దీ ఖాళీ ఈ వేల కొద్దీ బాటిల్స్ అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో 35 స్పిరిట్ బాటిల్స్ ఉన్నాయి. అది మొత్తం 90 లీటర్లకు పైగా స్పిరిట్ ఉన్నట్టుగా కూడా అధికారులు ఇప్పటికే గుర్తిస్తా ఉన్నారు. 82 బాటిల్స్ లో ఈ స్పిరిట్ ని ప్రస్తుతం అధికారులు సీజ్ చేశారు. వీటి సాయంతోనే పూర్తిగా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు ఆ స్పిరిట్ కి సంబంధించిన బాటిల్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం అధికారులు సీజ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ జనార్దన్ కూడా గతంలో వ్యాపారం కూడా నిర్వహించేవాడు. ఐపీ కూడా పెట్టినట్టుగా పోలీసులు విచారణలో గుర్తించినట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతూ ఉంది. ఈ మద్యం డంపుకు సంబంధించి జనార్దన్ ప్రస్తుతం కేసులో ఉన్నప్పటికీ ఆయన పరారీలో ఉన్నట్టుగా అయితే అధికారులు కూడా గుర్తించారు. చూడొచ్చు ఇంకా ఎక్సైజ్ అధికారులు కూడా తమ పరిశీలన అయితే తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. ఏంటి సార్ ఏమన్నా ఈ స్పిరిట్ కాకుండా ఇంకేమైనా దొరికాయా? స్పిరిట్ అండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ స్పిరిట్ని మొలకలపల్లి అని చెప్పి అన్నమయ్య జిల్లాలో ఉన్న అక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారు. బహుశా వీళ్ళు అక్కడ పంపడం కానీ వాళ్ళు ఇక్కడ రావడం కానీ తీసుకురావడం కానీ రెండింటి ఏదో జరుగుతుంది. దానికి సంబంధించి స్పిరిట్ లెక్కర్తో మిక్స్ అయిన స్పిరిట్ ఒకటి, అలాగే ఖాళీ సీసాలు, కొన్ని లేబుల్స్ ఇవన్నీ దొరికినాయండి. ఇక్కడ ఎన్ని బ్రాండ్స్ కి సంబంధించిన లేబుల్స్ దొరికాయి? 2 బ్రాండ్స్ ఏనండి. ఓఏబి ఒకటిని, కేరళ మాల్ట్ అని దొరికింది. అది ఇక్కడ కూడా అయ్యే పెట్టారు. లేబుల్స్ ఇక్కడ చూడాలి, అన్ని చెక్ చేయాలి. ఇక్కడ మద్యం తయారీ ఇక్కడ జరుగుతుందా సార్, లేకపోతే ఆ మొత్తం ఆ రా మెటీరియల్ ఇక్కడ? ఇక్కడ మద్యం అంటే స్పిరిట్ ఉంటుందండి. స్పిరిట్ లో క్యారమిల్ కలిపి మద్యం తయారు చేస్తారు. ఆ తయారు చేసే మిషన్ అక్కడ ఉంది. అంటే కొంత తయారు చేసి ఇంకా పంపలేదు, స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ అంతే. ఇప్పుడు జస్ట్ స్టార్ట్ చేశారు. ఈ లోపల అక్కడ బస్ట్ అది ఇదే అయింది కేసు. దాని మీద ఇక్కడ కూడా మనకి ఆ మూలాలు ఎక్కడ కూడా ఉన్నాయని చెప్తే ఇక్కడ అసలు ఏమన్నా ఇతను అనమాట. ఎంత స్పిరిట్ మనం సీజన్ దగ్గర 90 క్యాన్ అంటే 9 × 30 దాకా ఉంటుంది. 3, 9, 27,000 దాకా ఉంటుంది స్పిరిట్. అవి కాకుండా బాటిల్స్ ఈ పెట్లు కూడా ఒక 100 బాటిల్స్ రఫ్గా మేము ఇంకా చెప్పలేము. ఒక 70-80 పెట్లు కూడా పట్టుకున్నారు. అది కలిపేసి ఆల్రెడీ తయారు చేసి పెట్టినవి. ఇవన్నీ ఖాళీ పెట్లు.
ఎప్పటి నుంచి గోడౌన్ ఇక్కడ రన్ చేస్తున్నారు అనేది అది ఈ మధ్య వెరీ రీసెంట్ అది స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మొదలెట్టారు వీళ్ళు. ఇక్కడ మధ్యాహ్నం ఆయన సొంత బార్ కూడా ఉంది. ఆ బార్కి ఏమన్నా పంపించినట్టుగా నిన్న కూడా చెకింగ్లు చేసి మొన్నటి నుంచి చెక్ చేస్తున్నాం, ఎక్కడ దొరకలేదు మనకి. ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి ఏమి స్టార్ట్ చేయలేదు, ఇంకా ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేయలే. ఇక్కడ కొంత తయారు చేసిన మద్యాన్ని సీజ్ చేశాము, అదే విధంగా రా మెటీరియల్ సీజ్ చేశాము. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అందుబాటులో ఉన్నారు? అలా సంబంధించి వాళ్ళ బ్రదరు అద్దెపల్లి జనార్దన్ బ్రదర్ని మనం ఇప్పుడు అరెస్ట్ చేసామండి. ఆ తర్వాత అక్కడ కట్ట రాజు అనే ఒక అతను మన దగ్గర ఉన్నాడు. వాళ్ళందరినీ ఇప్పుడు ఇంట్రాగేషన్ చేయడం వల్ల ఇది బయటకు వచ్చింది. యాక్చువల్గా అతను ఎవరైతే జనార్దన్ ఉన్నాడో అతను ఆఫ్రికాలో ఉన్నాడండి. ఎప్పుడు సార్ వచ్చేది? అంటే దానికి ఏమన్నా వేసే టైం మనకు తెలియదండి. వస్తే ఫస్ట్ A1 అతనే. ఇది మొత్తంగా పూర్తి స్థాయిలో నకిలీ మద్యం తయారీ ఇప్పటికే కొంత పూర్తయిందని కూడా అధికారులు విచారణలో గుర్తించిన పరిస్థితి. కొంత మద్యాన్ని తయారు చేయక ముందే ఆ రా మెటీరియల్ మొత్తాన్ని కూడా ఇప్పటికే సీజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. 30కి పైగా క్యానుల్లో ఈ స్పిరిట్ని తయారు చేసి అందుబాటులో ఉంచుకున్నారు. అదంతా కూడా సీజ్ చేశామని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మొత్తం ఈ లిక్కర్కి సంబంధించి తయారు చేసిన తర్వాత ఈ ఖాళీ బాటిల్స్లో పంపించడానికి ఈ మొత్తాన్ని కూడా సిద్ధం చేసుకుని ఇది మద్యం తయారు చేసే మిషన్ కూడా ప్రస్తుతం అధికారులు సీజ్ చేశారు. వీటన్నిటిని కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో చూడొచ్చు, ఇవన్నీ కూడా ఒక ఖాళీ సీసాలు, క్వార్టర్ బాటిల్స్ సీసాలు, ఖాళీ సీసాలని వేల సంఖ్యలో ఇక్కడ సిద్ధం చేసుకున్నారు. 2 బ్రాండ్స్కి సంబంధించిన స్టిక్కర్స్ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఆ మద్యం తయారు చేసిన తర్వాత వీటి మొత్తాన్ని కూడా అన్ని ప్రాంతాలకి సరఫరా చేయాలనే ఉద్దేశంతో జనార్దన్ ఉన్నట్టుగా అయితే అధికారులు కూడా విచారణలో గుర్తించారు. జనార్దన్ ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నారు. వచ్చిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తారు. కేసులో A1గా ఉన్నారు. ఇప్పుడు జనార్దన్ సోదరుడు రవితో పాటు కేసుకు సంబంధం ఉన్నటువంటి రాజు, వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తున్నాం. జనార్దన్కి సంబంధించిన బార్లో ఇప్పటి వరకు ఈ మద్యం అనేది లేదు, కానీ ఇక్కడ తయారు చేసి వేరే ప్రాంతాలకు తరలించే లోపుగానే పట్టుకున్నట్టుగా అయితే అధికారులు చెప్తా ఉన్నారు.